మీ రెస్టారెంట్ మెనూ అండ్ స్పెషల్ డీల్స్ కస్టమర్స్కి పరిచయం చేయడానికి కోసం ఒక వెబ్సైట్ కావాలా? మీ రెస్టారెంట్ ఆన్లైన్ పేజ్ లేకపోవడం వల్ల కస్టమర్స్ ఐడెంటిఫై చేయలేకపోతున్నారా? గూగుల్ సైట్స్ని వాడి ఒక ప్రొఫెషనల్ వెబ్సైట్ని క్రియేట్ చేసి మీ బ్రాండ్ ప్రమోట్ చేయండి. మీ రెస్టారెంట్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కోసం మీకు అవసరమైన టెంప్లెట్ యూస్ చేసి వెబ్సైట్ని అయితే బిల్డ్ చేయవచ్చు. జస్ట్ ఫ్యూ మినిట్స్లో బ్రాండ్ ఎన్హాన్సింగ్ వెబ్సైట్ సెట్ చేయడము ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ ఫేస్ ఫర్ ఫస్ట్ టైం, మై సెల్ఫ్ సలీం. టుడే ఐఎమ్ గైడింగ్ ఇన్ దిస్ వీడియో. ఎనీ ఫర్ ది డిలే, లెట్ జంపింగ్ ఇన్ టు ద వీడియో. ఏదైనా బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి. కింద గూగుల్ సైట్స్ అయితే సెర్చ్ చేయండి. ఫస్ట్ సైట్ అయితే వస్తుంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేసుకొని మీరైతే లాగిన్ అయితే చేసేసుకోండి. మీ జీమెయిల్ అకౌంట్తో ఏదైనా పర్వాలేదు, మీ జీమెయిల్ అకౌంట్తో అయితే లాగిన్ అయితే చేసేసుకోండి. ఆల్రెడీ నేను జనవరి ఎండింగ్లో ఒక పోర్ట్ఫోలియో వీడియో అయితే చేశాను. ఆ వీడియో చూడకపోయి ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అండ్ కార్డ్స్లో అయితే ఇస్తాను. సో ఆ వీడియోని కూడా చూడండి. మీరు పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలి మొత్తం దాంట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు నేను వచ్చి రెస్టారెంట్ వెబ్సైట్ అయితే చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తయారు చేసింది అయితే వెబ్సైట్ చూపిస్తాను. చూసారా, ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే వచ్చింది కదా. దీని ప్రివ్యూ అయితే చూపిస్తాను. ఫస్ట్ హోమ్ పేజ్లోకి అయితే వెళ్దాం. చూసారా, 5 స్టార్ రెస్టారెంట్ అని చెప్పి రెస్టారెంట్ ఇమేజ్ అయితే వచ్చి బాగుంది. లోగో వచ్చింది. లెఫ్ట్ సైడ్ అయితే మన రెస్టారెంట్ లోగో ఉంటే లోగో అయితే యాడ్ చేసుకున్నాను నేను. చాలా బాగుంది కదా. ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మీ డీటెయిల్స్, మీ దగ్గర ఉన్న ఫుడ్ ఐటమ్స్ లిస్టు అన్నీ యాడ్ చేసేసుకోవచ్చు. కింద నేను అడ్రస్ కూడా టెంపరరీ అడ్రస్ అయితే ఒకటి క్రియేట్ చేశాను. సో ఇది మేము జస్ట్ బేసిక్ మీకు చూపించే దానికోసం అయితే నేను తయారు చేశాను. సో దీన్ని ఎలా మనం యూజ్ చేసుకోవాలి, ఎలా తయారు చేయాలి మన వేలో మనకు నచ్చినట్టుగా అయితే ఈ వీడియో చూద్దాం. నేను లెఫ్ట్ సైడ్ మెనూలో కూడా మన దగ్గర ఉన్న స్పెషల్ ఐటమ్ డిషెస్, ఇంకా మీ వెబ్సైట్ సంబంధించిన ప్రతి డీటెయిల్స్, సోషల్ మీడియా లింక్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. షెఫ్ ఉంటే మీ కాంటాక్ట్ డీటెయిల్స్లో మీ లొకేషన్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. షెఫ్స్ గురించి రాయాలంటే షెఫ్ గురించి రావచ్చు. సో ఎంత లేకుండా ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. గూగుల్ సైట్లోకి రాగానే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి, కింద కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ బార్లో ఉన్న ఆప్షన్స్ వచ్చేసి ఇక్కడ బ్లాంక్ షీట్ అయితే ఉంది. బ్లాంక్ షీట్ దేనికంటే మీకై మీరు కష్టంగా క్రియేట్ చేసుకొని ఓన్గా మీ టెక్స్ట్ ఎక్కడ ఏమి యాడ్ చేయాలి అని మీరు చేసుకోవచ్చు. హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ కస్టమర్స్ విజిట్ చేసేదానికి, ఐడెంటిఫై చేసేదానికి ఈ హోటల్ బాగుందా లేదా, లేకపోతే ఈ హోటల్ గురించి తెలుసుకునేదానికి మీరైతే వెబ్సైట్ అయితే క్రియేట్ చేయవచ్చు. సో దాని మీద మీకు వాళ్ళకి మంచి ఒపీనియన్ వస్తే కస్టమర్ విజిట్స్ అయితే ఎక్కువ పెరుగుతాయి. నెక్స్ట్ వన్ పోర్ట్ఫోలియో. ఇది వచ్చి గ్రాఫిక్ డిజైనర్స్కి అండ్ మీకు వచ్చిన స్కిల్ని ఎక్స్ప్లోర్ చేసేదానికి అయితే యూజ్ చేస్తారు పోర్ట్ఫోలియో. నెక్స్ట్ వన్ ఫ్యామిలీ అప్డేట్స్, ఈవెంట్స్. అది ఒక్కొక్క దాని గురించి అయితే రిలేటెడ్. సో మీకు ప్రజెంట్ నేను రెస్టారెంట్ గురించి చెప్పాలనుకుంటున్నాను కాబట్టి దాన్ని అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. రెస్టారెంట్ క్లిక్ చేయగానే ఇట్లా లోడింగ్ అవ్వద్ది. లోడింగ్ అయిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. దీన్ని చూసి మీరేం భయపడబడలేదు. సో ఇది ఫ్రెండ్లీ ఇంటర్ఫేసే, మీరు ఈజీగా కస్టమైజ్ చేసుకోవచ్చు. కోడింగ్ చేసి మరీ మీరు చేసే అంతగా అయితే రిస్కీగా అయితే ఉండదు ఇది. సో మీరు ఈజీ వేలోనే మీరు చేసుకొని వెబ్సైట్ అయితే బిల్డ్ అయితే చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ అయితే చేసేసుకున్నాం కదా. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ రైట్ సైడ్లో కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. దీన్ని చూసి మీరైతే భయపడబడలేదు. ఇది చాలా సింపుల్ ఇంటర్ఫేస్. ఇది మీకు జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్ లాగా. ఇది అట్లే ఫొటోస్ని రీప్లేస్ చేయడము, ఆ డేటాని కస్టమైజేషన్ చేసుకోవడం, ఈ విధంగా దీంట్లోనే కొద్దిగా చాట్ జీపీటీ యూజ్ చేసి అయితే మీరైతే ఇంకా అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా బాగా అంటే ఇన్డెప్త్గా చూపించేదానికి బాగా ప్రొఫెషనల్ వెబ్సైట్ లాగా మీరు బిల్డ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్టారెంట్ పేరు అయితే ఉంది కదా లెఫ్ట్ సైడ్, నేనైతే పేరు అయితే మార్చేద్దాం అనుకుంటున్నాను. పేరు వచ్చి మీ ఇష్టం, ఏదైనా పెట్టుకోవచ్చు. మీ వెబ్సైట్ పేరు ఉంటే వెబ్సైట్ పేరు, షాప్ పేరు ఉంటే షాప్ పేరు, ఏవైనా పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం. నేనేం చేస్తానంటే రెస్టారెంట్ ఫుడ్ అని పెడతాను. ఇది నా వెబ్సైట్ పేరు. సెర్చ్ చేసేటప్పుడు ఈ పేరు వచ్చేటట్టు అయితే చూసుకోవాలి మనం. ఇది చూడంగానే అర్థమైపోవాలి ఇది పర్టికులర్ ఒక హోటల్దైనా, ఒక సర్వీస్, ఒక షాప్ది అని మనకు ఐడెంటిఫై చేసేదానికి పేరు. కావాలంటే కింద ఒక ఐకాన్ అయితే కనబడుతుంది కదా, యాడ్ లోగో, దాన్ని క్లిక్ చేసి మీరు లోగో అయితే యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే యాడ్ చేసి చూపిస్తారు. ఇక్కడ ఈ లోగో మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి, సెట్టింగ్స్ అని చెప్పి. దీంట్లో లోగో అనే ఆప్షన్ అయితే ఉంది కదా, ఇక్కడ అప్లోడ్ ఆర్ సెలెక్ట్ అనే ఉంది. అప్లోడ్ అయితే ఆల్రెడీ మీది తయారు చేసుకుని ఉన్న లోగోని ఇక్కడైతే మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. లేదు నేను గూగుల్లో నుంచో ఎక్కడో నుంచో నేను శాంపుల్ కూడా పెట్టుకోవాలనుకుంటే మాత్రం అట్లాగైనా చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే నా దగ్గర అయితే ఒక లోగో అయితే లేదు. ఇప్పుడు నేనేం చేస్తానంటే గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసి అయితే ఇక్కడ పెడతాను. దానికోసం పక్కన సెలెక్ట్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, దీని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. అంటే ఆల్రెడీ మీ దగ్గర ఎక్కడైనా ఉందా అని చెప్పి అడగద్దు. అది గూగుల్ డ్రైవ్ లింక్,
గూగుల్ ఇమేజెస్, ఫొటోస్ అని కొన్ని ఆప్షన్స్ అయితే వచ్చాయి. సో నేనేం చేస్తానంటే గూగుల్ ఇమేజెస్లో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఫుడ్ లోగో అయితే టైప్ చేస్తాను. టైప్ చేయగానే కొద్దిగా లోడింగ్ అయ్యి కొన్ని డీటెయిల్స్ అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తాయి ఇక్కడ. సో ఈ లోగోని అయితే తీసుకుందాం. ఇక్కడ కింద ఇన్సెట్ మెనూ అయితే కనబడుతుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే సెలెక్టెడ్ ఇమేజ్ ఈజ్ అండ్ అన్సపోర్టెడ్ ఫార్మాట్ అని చూపిస్తుంది. అంటే ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసిన ఇమేజ్ అది సపోర్ట్ చేయట్లేదు ఆ ఫార్మాట్ అనేది. మళ్ళీ కావాలంటే సెలెక్ట్ చేసి ఇంకో ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి, అది మీ ఇష్టం. సో దీన్ని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను. కింద ఇన్సెట్ ఆప్షన్ అయితే ఉంది కదా, ఇన్సెట్ మీద క్లిక్ చేస్తే అదైతే యాడ్ అయిపోయింది. ఇక్కడ చూసారు కదా రెస్టారెంట్ ఫుడ్ దగ్గర లోగో అయితే వచ్చింది. ఈ విధంగా మీరైతే యూజ్ చేసుకోవచ్చు దాన్ని. లోగో చూసేటప్పుడు ఏమంటే కొంచెం బాగుంటుంది చూసేదానికి అవుట్పుట్. దానికి కావాలంటే ఎడిట్ కూడా చేయొచ్చు మీరు మీకు నచ్చినట్టు విధంగా. ఇంకా ఇక్కడైతే ఫస్ట్ ఓపెనింగ్ పేరు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చి ఇక్కడ కింద పేరు మార్చాలి. సేమ్ అదే విధంగా ఇక్కడ పేరు మార్చాలి. అంటే మన రెస్టారెంట్ పేరు అనమాట అది. అక్కడ కింద వచ్చి రైట్ ఏ షార్ట్ ల్యాండింగ్ అబౌట్ యువర్ రెస్టారెంట్. అంటే చూసే వాళ్ళకి ఒక చిన్న కీ పాయింట్ అంటారు కదా, కింద ఒక లైన్ అయితే ఇవ్వమంటారు కదా షార్ట్ ఫామ్లో క్యాప్షన్స్ లాగా. సో ఆ విధంగా అయితే అడిగింది అది. సో మీకు కావాలంటే ఇవ్వచ్చు, లేకపోతే మీకు అంతగా డౌట్ ఉంది నాకు ఇవ్వాలనుకుంటున్నాను ఖచ్చితంగా అనుకుంటే మాత్రం కాపీ పేస్ట్ చేసి మీరు ChatGPT నుంచైనా గూగుల్ నుంచైనా కొన్ని కొటేషన్స్ అయితే తీసుకొని యాడ్ చేయవచ్చు. ఇప్పుడు నేను అదే చేయబోతున్నాను. చూడండి ఇక్కడ కాపీ చేసి ChatGPTలో ఇక్కడైతే వచ్చేసారు కదా, దీన్ని కాపీ పేస్ట్ అయితే చేసి ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఒక కొటేషన్ అయితే ఇస్తుంది మనకి, చూసారా ఇక్కడ ఒక కొటేషన్ అయితే ఉంది. దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అదే చేయబోతున్నాను. సో ఇక్కడ దాకా అయితే కాపీ చేసుకొని సేమ్ మన వెబ్సైట్లోకి వచ్చి పేస్ట్ చేస్తున్నాను. చూసారా సింపుల్గా జస్ట్ కాపీ పేస్ట్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్, కోడింగ్ చేయకుండానే మనం ఈజీ వేలో అయితే మనమైతే రెడీ చేసుకోవచ్చు. కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఈ రెస్టారెంట్ ఫుడ్ కలర్ వచ్చి గ్రీన్ కలర్ ఉంది, నాకు నచ్చట్లేదు ఆ కలర్. సో దీన్ని అయితే సెలెక్ట్ చేయండి. మీరు ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ వచ్చి టైటిల్ అయినా సబ్ టైటిల్ మనకి ఏ ఫార్మాట్లో కావాలంటే ఆ ఫార్మాట్లో మనం చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చి ఫాంట్స్, మనకి ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్లోకి అయితే మనం మార్చుకోవచ్చు. ఆల్రెడీ ఉన్న ఫాంటే నాకు నచ్చింది. నెక్స్ట్ ఫాంట్ సైజ్, మీరు కావాలంటే ఏ సైజ్లో కావాలంటే ఆ సైజ్లోకి అయితే చేంజ్ చేసుకోవచ్చు, అంతా కస్టమైజేషన్. నెక్స్ట్ వన్ బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ కలర్. ఈ టెక్స్ట్ కలర్ వచ్చి మీకు నచ్చిన కలర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి లింక్, అంటే ఆ డేటా మీద క్లిక్ చేస్తే ఇంకో పేజ్కి రీడైరెక్ట్ చేయాలా, అది దాని గురించి అయితే లింక్, అది నేను నెక్స్ట్లో చెప్తాను. సో నెక్స్ట్ ఎమోజీస్, ఇంకా లైన్ ఫార్మాట్, అలైన్మెంట్ ఎలా పెట్టుకోవాలి, కాపీ, ఇంకా డిలీట్. లాస్ట్ 3 ఆప్షన్స్ వచ్చేసి సైజెస్ అనమాట, అంటే అడ్జస్ట్మెంట్ సైజెస్ అప్ టు డౌన్ ఎంత ఉండాలి గ్యాప్, అది దాని గురించి సంబంధించి. ఇది మనకు పర్లేదు మ్యాక్సిమం, దీనివల్ల అయితే మనకు యూజ్ అయితే లేదు. సో ప్రజెంట్ అయితే కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ ఏ కింద అయితే ఒక లైన్ అయితే ఉంది కదా కలర్ లైన్, దాని మీద అయితే క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని RGB కలర్స్ అయితే వస్తాయి. మనకు ఉండే కలర్సే, మనకు నచ్చిన కలర్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. లేదంటే కస్టమ్ కలర్, అంటే బయట మీకు గూగుల్లో అయినా ఎక్కడైనా మీకు నచ్చి ఉంటుంది కదా కలర్, ఆ కలర్కి కొద్ది కోడ్ అయితే ఉంటుంది, కలర్ కోడ్, దాన్ని అయితే మీరు కాపీ పేస్ట్ చేసి ఆ కలర్లో అయినా యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తానంటే ఇక్కడ నేను రెడ్ కలర్ పెట్టాలనుకుంటున్నాను. రెడ్ కలర్ సెలెక్ట్ చేయగానే రెడ్ కలర్ అయితే వచ్చేసింది. ఈ వైట్ మీద రెడ్ బాగుంది కానీ అంత అవుట్లుక్ అయితే ఇవ్వట్లేదు. సో నేనేం చేస్తానంటే ఇక్కడ దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ హెడ్ టైప్ అయితే ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే కవర్ క్లిక్ చేస్తే పెద్దదిగా వస్తుంది, ఒట్టి ఇమేజే ఫస్ట్ వచ్చి తర్వాత డేటా వస్తుంది. సో లార్జ్ బ్యానర్ ఏంటంటే కొద్దిగా సైజ్ చిన్నది కవర్ మీద, తర్వాత బ్యానర్ అయితే ఉంది కదా, ఇదైతే మనం స్క్రోల్ చేసే కొద్దీ అక్కడ డేటా అనేది అప్కి వెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ టైటిల్లోని అసలు ఏమి ఉండదు, ఓన్లీ టైటిల్ ఉంటుంది. సో నేనేం చేస్తానంటే బ్యానర్ అయితే క్లిక్ చేసి ఓకే కొట్టేసి, ఇక్కడ చూసారా బ్యానర్ క్లిక్ చేయగానే ఇమేజ్ అనే ఆప్షన్ అయితే వచ్చింది. దీన్ని డ్రాప్ డౌన్ చేస్తే అప్లోడ్ అండ్ సెలెక్ట్. ఇందాక మనం లోగో చేసేటప్పుడు ఒక ఆప్షన్ అయితే వచ్చింది కదా, సేమ్ ఇదే విధంగా అప్లోడ్ అండ్ సెలెక్ట్, ఇప్పుడు కూడా అలాగే అయితే వచ్చింది. సో ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. నా దగ్గర ఏమీ లేదు, డైరెక్ట్ నేను గూగుల్ నుంచే తీసుకోబోతున్నాను. ఇప్పుడు గ్యాలరీ అయితే వెళ్తే ఆల్రెడీ ఇక్కడ కొన్ని డేటా అయితే ఉంటుంది, దీని అయితే యూస్ చేసుకోవచ్చు యాజ్ యూజువల్గా. అయితే ఇదేం కాపీరైట్ అయితే పడడం ఏం ఉండదు. సో నెక్స్ట్ వన్ వచ్చి URL, మీ దగ్గర ఆల్రెడీ ఇమేజ్ URL ఉంటే దాని నుంచి అయితే కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చు. నేనేం చేస్తానంటే గూగుల్ ఇమేజెస్లోకి వెళ్ళి ఇక్కడ ఒకటి సెర్చ్ చేస్తాను, ఫుడ్ సంబంధించి ఫుడ్ బ్యానర్ క్లిక్ చేస్తే కొంత డేటా అయితే వస్తుంది. ఇక్కడ మీరు నచ్చిన ఫుడ్ అయితే బ్యానర్ అయితే యాడ్ చేసుకోవచ్చు.
సో నాకు ఇది స్టార్టింగ్లో నచ్చేసింది. ఇక్కడ ఇన్సెట్ కొడతాను నేను. ఇన్సెట్ కొడితే ఫ్యూ సెకండ్స్లో అయితే ఇక్కడైతే డ్రాప్ అయిపోయింది ఆ ఇమేజ్ని. చెప్పాను కదా, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ ఎడిట్ అంతవరకే. ఇది ఇంకేం ఉండదు, సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు అంతా. ఓకే, చూశారు కదా ఒక మ్యాజిక్ లాగా. వెనకాల అయితే చూసి ఎంత బాగుందో, ఒక అవుట్లుక్ అయితే బాగా కనబడుతుంది. సో దీనికి కావాలంటే మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. నాకైతే బాగుంది అనిపించింది. నెక్స్ట్ వన్ వచ్చి ఈ హెడర్ ఫైల్ కూడా దీంట్లో మిక్స్ అయిపోయింది, అంటే ఇది సపరేట్ అయినా కనబడకుండానే దీంట్లో యాడ్ అయిపోయింది. సో నెక్స్ట్ వన్ వచ్చి ఈ రైట్ సైడ్ అయితే కనబడుతున్నాయి కదా, ఇన్సెట్ ఆప్షన్, పేజ్ అండ్ థీమ్ 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ ఇన్సెట్ ఆప్షన్ ఏంటంటే ఎక్కడైనా ఎంటీ ప్లేస్ ఉన్న దగ్గర మీరు టెక్స్ట్ యాడ్ చేయాలంటే మామూలుగా అయితే ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తే మీరు టెక్స్ట్, ఇమేజ్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో నాకు అట్లా కాకుండా డైరెక్ట్గా నేను తీసుకోవాలనుకుంటున్నాను, నాకు అవన్నీ తెలియదు అనుకున్న వాళ్ళకైతే ఇది టెక్స్ట్ ఆప్షన్. టెక్స్ట్ క్లిక్ చేస్తే టెక్స్ట్ బాక్స్ వస్తుంది, అక్కడ మీరు టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇమేజ్ క్లిక్ చేస్తే ఇమేజ్ బాక్స్ అయితే వస్తుంది, ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు. అది మీకు ఎలా కావాలో ఆ విధంగా అయితే మీరు రెడీ చేసుకోవచ్చు. సో నాకు ఇది అసలు అవసరం లేదు, ఇక్కడ ఉంది చూడు ఎంటీగా ఉంది, ఇది నాకు అవసరం లేదు డిలీట్ చేయాలంటే డైరెక్ట్ డిలీట్ కొడితే డిలీట్ అయిపోద్ది. సో ఇక్కడ నేను రైట్ సైడ్లో ఉన్న మిగతాయి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇన్సెట్, పేజ్, థీమ్ అయితే ఉంది. ఇన్సెట్లో వచ్చి టెక్స్ట్, ఇమేజ్ ఇవి నేను చెప్పాను కదా, క్లిక్ చేసి మీకు కావాలంటే డైరెక్ట్గా అయితే యాడ్ చేసుకోవచ్చు ఇవి. నెక్స్ట్ వచ్చి కంటెంట్ బ్లాక్స్. ఇక్కడ మీకు కొన్ని టెంప్లెట్స్ అయితే ఇచ్చారు, అంటే మీకు ఏ విధంగా వ్యూ కనపడాలి అని చెప్పి. ఫస్ట్ వన్ వచ్చి ఒక ఇమేజ్, దాని డేటా పక్కన కనపడే విధంగా. ఇంకోటి వచ్చి 2 డేటాస్, అంటే 2 ఇమేజెస్ కనపడేటట్టు అట్లా మీకు ఉన్నాయి. ఒక్కొక్క దాని మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. సెకండ్ వచ్చి 2 డేటాస్, 3 డేటాస్, ఇట్లా మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీరు యాడ్ చేసేసుకోవచ్చు అన్నీ. ఇక్కడ మీకు కావాలంటే యూట్యూబ్ లింక్స్ కూడా డ్రాప్ డౌన్ చేసుకోవచ్చు. మీ ఛానల్ ఉంటుంది కదా ఆల్రెడీ మీ వెబ్సైట్ మీద, లేకపోతే మీ రెస్టారెంట్ మీద ఒక ఛానల్ అయితే ఉంటుంది కదా, ఆ ఛానల్లో వీడియో లింక్స్ అయితే ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. మీకు డైరెక్ట్గా అయితే మీకు వ్యూవర్స్ అయితే వస్తారు ఇంకా బాగా. సో ఇక్కడ నేను ఇదే ఇమేజ్ అట్లాగే పెట్టేస్తున్నాను, ఇది బాగుంది చూసేదాన్ని కాబట్టి. సో దీనికి కావాలంటే క్యాప్షన్స్ ఏమైనా ఇవ్వచ్చు, కింద డిష్ పేరు ఏదైనా పెట్టి మీరు అయితే క్యాప్షన్స్ అయితే ఇవ్వచ్చు. లేదనుకుంటే ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ సెలెక్ట్ చేసి పైన అయితే ఒకటి యాడ్ చేస్తున్నాను. దీని మీద నేను కొన్ని ఇమేజెస్ యాడ్ చేస్తాను, ఎందుకంటే నా రెస్టారెంట్లో కొన్ని స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఆ స్పెషల్ ఐటమ్ డిషెస్ని ఇక్కడైతే డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసుకోవచ్చు. సెలెక్ట్ చేయగానే అప్లోడ్ సెలెక్ట్ ఇమేజ్ ఫ్రమ్ డ్రైవ్ అని ఉంది. ఇవి కాకుండా యూట్యూబ్, క్యాలెండర్ అండ్ లొకేషన్, మ్యాప్ లొకేషన్, దీంట్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ డేటా మీరు ఇస్తున్నారు కాబట్టి. సో అప్లోడ్ క్లిక్ చేస్తే మీ ఉన్న ఫైల్స్లో నుంచి డేటా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ ఇమేజ్ అయితే నాకు చూసారు కదా గూగుల్లోని తీసుకున్నాం కదా మనం, ఆ విధంగా అయితే తీసుకోవాలి. సెలెక్ట్ ఇమేజెస్ క్లిక్ చేసి స్పెషల్ డిష్ కొట్టంగానే చూసారా కొన్ని ఐటమ్స్ అయితే వచ్చాయి. దీంట్లో మీకు నచ్చిన ఐటమ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇదైతే మన ట్రెడిషనల్ కాబట్టి ట్రెడిషనల్ ఒక ఇమేజ్ అయితే పెడతాను. చూసారా వచ్చింది కదా, ఇది కొద్దిగా మీకు ఫుల్ స్క్రీన్ కావాలన్నా, క్రాప్ కావాలి, దీన్ని మీరు కస్టమైజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ వన్ క్రాప్ అయితే ఉంది, సెలెక్ట్ చేసి మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. సో క్రాప్ అయితే చేసేసుకోవచ్చు. కావాలంటే జూమ్ కావాలంటే జూమ్ చేయొచ్చు, జూమ్ అవుట్ కాబట్టి జూమ్ అవుట్ చేయొచ్చు. ఫుల్ స్క్రీన్ అంటే ఆ ఇమేజ్ ఎంత ఉందో దాని సైజ్, ఆ సైజ్ ఎంత ఉందో అంత మనకు కావాలంటే చేసుకోవచ్చు. దాని మీద క్లిక్ చేస్తే ఇమేజ్ ఎంత ఉందో అంతవరకు వస్తుంది. క్రాప్ అంటే మనకి ఎంత కావాలో అంతవరకే క్రాప్ అవ్వద్ది. సో నేను ఎంతవరకు క్రాప్ చేయాలనుకుంటున్నాను, మరీ అంత పెద్దదొద్దు, ఇమేజ్ చూసేదానికి బాగుండదు. ఓకే, నెక్స్ట్ వన్ యాడ్ లింక్. ఇమేజ్ మీద క్లిక్ చేయగానే ఏమైనా అడిషనల్ దానికి సంబంధించిన డేటా కావాలా, లేకపోతే దాన్ని సపరేట్ ఒక న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి దాని డీటెయిల్స్ కావాలనుకున్నప్పుడు యాడ్ లింక్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ వన్ డూప్లికేట్, దాన్ని డూప్లికేట్ చేయాలంటే డూప్లికేట్ చేయొచ్చు. డిలీట్, ఇంకా మోర్ ఆప్షన్స్లోకి వెళ్తే రీప్లేస్ ఇమేజ్, ఆర్డర్ టెక్స్ట్, దానికి సంబంధించిన మన టెక్స్ట్ ఏమైనా యాడ్ చేయాలా అని చెప్పి. సో కింద వచ్చి నేనైతే క్యాప్షన్ అయితే యాడ్ చేస్తున్నాను, సౌత్ ఇండియన్ ఫుడ్ అనే యాడ్ చేస్తున్నాను. ఒక దమ్ బిర్యానీ కానీ ఉంటేనే కదా రెస్టారెంట్స్కి మంచిగా కస్టమర్స్ అనేది విజిట్ చేసేది. సో బిర్యానీ అయితే టైప్ చేస్తున్నాను. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ వచ్చాయి. మీకు ఏది కావాలంటే బిర్యానీ అనే కాదు, షాప్ కీపర్స్ ఉంటే మీకు గ్రోసరీస్ ఉంటే గ్రోసరీస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇంకో డేటా ఉంటే ఇంకో డేటా అయితే యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. పర్టికులర్ ఇదే యాడ్ చేయాలని మాత్రమే నేను చెప్పను నేను. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఒక మంచి బిర్యానీ ఫుడ్ అయితే తీసుకుంటాను. ఇదిగో ఇది
అది బాగుంది. ఇన్సెట్ చూసారా ఇంతవరకు వచ్చింది. మీకు డౌట్ రావచ్చు ఇదేమంత పొడుగు ఉంది, ఇదేమంత పొట్టిగా ఉంది అని చెప్పి. క్రాప్ క్లిక్ చేసి మీకు కావాలంటే క్రాప్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. వద్దనుకుంటే డ్రాగ్ చేస్తే డ్రాగ్ చేసుకోవచ్చు, డ్రాగ్ డాప్ చేస్తే డ్రాగ్ డామ్ అయితే చేసుకోవచ్చు. నేను చేస్తుంటే ఫుల్ స్క్రీన్ అయితే పెడతాను. ఇప్పుడు సరిపోయింది కదా, 2 ఇమేజెస్ ఒకేలా ఉన్నాయి. ఇక్కడ ఆల్టర్ టెక్స్ట్ అయితే అడిగింది, నేను బిర్యానీ అయితే టైప్ చేస్తాను. ఓకే, కావాలంటే దీని ఇంకో ఆల్టర్ టెక్స్ట్ అయితే ఇచ్చాడు కింద, మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే వదిలేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూసారా సౌత్ ఇండియన్ ఫుడ్కి అయితే టేస్టీ అని పెట్టాను, బిర్యానీకి వచ్చి స్పైసీ అని పెట్టాను. అది మీ ఇష్టం, ఏమైనా పెట్టుకోవచ్చు. మీ ఇష్టం అని చెప్పి నేను ఎందుకు అంటున్నానంటే నేను నాకు నచ్చినట్టుగా అయితే నేను తయారు చేసుకున్నాను. మీకు నచ్చినట్టుగా మీరు తయారు చేసుకునేటప్పుడు మీ మైండ్లో ఏది అనిపిస్తే అది పెట్టండి. ఇక్కడ నెక్స్ట్ దీంట్లో అలైన్మెంట్స్ ఉన్నాయి కదా, మీరు క్లిక్ చేసి అలైన్మెంట్స్ అయితే మీరు మార్చుకోవచ్చు. చూసారా ఫస్ట్ అలైన్మెంట్ మారిస్తే అది లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ అలైన్మెంట్ మిడిల్ ఇచ్చి ఎంఎస్ వర్డ్ వాడే వాళ్ళకైతే ఇది చాలా సింపుల్ అనిపిస్తుంది. ఎందుకంటే సేమ్ ఎంఎస్ వర్డ్ ఎక్సెల్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది మొత్తము డేటా మొత్తం. మీరు ఏం అడిషనల్గా అయితే ఏం చేంజ్ చేయలేదు. డ్రాగ్ అండ్ డ్రాప్ టెక్స్ట్ ఎడిట్ చేసుకోవడం అంతవరకే. సో ఇక్కడ వరకు అయితే నాకు బాగుంది. ఇక్కడ నాకు టెల్ మీ సైట్ యువర్ అబౌట్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యూ సెంటెన్స్ అని అడిగింది కదా. ఇక్కడ నేనేం చేస్తానంటే మన సైట్ గురించి ఏదో కొద్దిగా రాయమని చెప్పింది, ఆల్రెడీ ఉంది కాబట్టి మీ సైటు, ఈ సైట్ గురించి ఏమైనా రాయమనింది కొత్తగా. సో దీన్ని నేను మొత్తం కాపీ చేసుకోండి. మనకైతే ఏం తెలియదు ఇక్కడ ఏం రాయాలో. ఏమైనా రాసినా కానీ ఒకవేళ విజిటర్స్ అయితే చదువుతారు కాబట్టి దీన్ని కాపీ చేసి మన ChatGPT ఉంది కదా, ChatGPT మన దగ్గర పేస్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే సో కొత్త డేటా అయితే మనకి ChatGPT అయితే ఇస్తుంది. ఇక్కడ చూసారా ఇక్కడ టైపింగ్ అయితే చేసింది మన కోసం. దీన్ని మనం మొత్తం కాపీ చేసి అక్కడ ఎగ్జాక్ట్గా ఎలా తీసుకుని వచ్చామో అలా అక్కడ పేస్ట్ చేస్తాం. చూస్తే ఫాంట్ అయితే నాకు అంతగా బాగా అనిపించలేదు. సో ఫాంట్ అయితే చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని ఇన్ఫాక్ట్ అయితే సెలెక్ట్ చేస్తే మొత్తం సెలెక్ట్ చేయండి డేటాని. నేను సబ్ హెడ్డింగ్ కింద పెడతాను దీన్ని. అండ్ ఫాంట్ మీకు నచ్చిన విధంగా ఏ ఫాంట్ అయితే ఆ ఫాంట్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. సో నాకు ఇది ఎనఫ్ అనిపించింది. ఇది దీనికన్నా మించి అవసరం లేదు. జస్ట్ ఒక ఫ్యూ లైన్స్ మన దాని గురించి, వెబ్సైట్ గురించి. అండ్ ఇక్కడైతే ప్రెస్ కవరేజ్ అని ఉంది. ప్రెస్ కవరేజ్ గురించి ఎలా తెలుసుకోవాలి, ఏది అవన్నీ ఏం లేదంటే మన రెస్టారెంట్కి కొంతమంది వచ్చుంటారు కదా, వచ్చిన వాళ్ళు మనం రెస్టారెంట్ గురించి అయినా హోటల్ గురించి కొద్దిగా రివ్యూస్ అయితే ఇస్తారు, బాగుందానో ఏదో ఒకటి ఇస్తారు కదా కొటేషన్స్. ఆ కొటేషన్ సంబంధించింది ఇక్కడైతే యాడ్ చేసుకోవచ్చు. సో ఒక్కటి కాపీ చేసుకున్నాను దీన్ని. ChatGPT ఉంది కదా, మనకు అంత కష్టం ఎందుకు. ChatGPTలో పేస్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే జస్ట్ ఒక కొటేషన్ లైన్ అయితే క్రియేట్ చేసి అండ్ అది ఎవరు రాశారో ఏదో ఒకటి ఒక శాంపుల్ అయితే ఇస్తుంది. దీన్ని నేను కాపీ చేసి పేస్ట్ అయితే చేస్తాను. సో కింద లింక్ టు సోర్స్ అని ఉంది కదా, అది తీసేస్తాను, మనకు అవసరం లేదు అది. సో ఈ డేటా మొత్తం సెలెక్ట్ చేసి వైట్ కలర్లోకి అయితే మార్చేస్తాను. డేటా చదివేదానికి కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి. ఇక నెక్స్ట్ మిగతా పరిస్థితి ఏంది అంటే మాత్రం సేమ్ ChatGPTలోకి వచ్చి మోర్ అని రాయండి చాలు. ఎంటర్ కొటేషన్స్ అయితే ఇస్తుంది. మీకు కావాల్సింది కాపీ పేస్ట్ అయితే చేసేసుకోవచ్చు. ఓకే, ఇక్కడికైతే కంప్లీట్ అయిపోయింది. మీకు ఇవ్వాల్సిన కొటేషన్స్ అయితే యాడ్ చేసేసారు, మీకు నచ్చింది. ఓకే, ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కింద ఏం లేదు, ఎంటీగా అయితే ఉంది. ఇక్కడ మీకు కావాలంటే సోషల్ మీడియా లింక్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. కింద హెడర్ అయితే ఉంది కదా, ఫుటర్ అని, ఇక్కడ మీరు మీ అడ్రస్, ఈమెయిల్ అంటే మీ వెబ్సైట్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడైతే పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వరకు అయితే మనం రెడీ చేసాం కదా, దీని అవుట్పుట్ ఎలా కనబడుతుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాము. ఇక్కడ ప్రివ్యూ అయితే ఆప్షన్ అయితే ఉంది కదా, అండు, రీడు అండ్ ప్రివ్యూ అయితే ఉంది కదా, సేమ్ దాంట్లో లాగే MS Word, MX Excel లాగే ఇక్కడ ప్రివ్యూ ఆప్షన్ ఉంది. క్లిక్ చేస్తున్నాను. ప్రివ్యూ క్లిక్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. హోమ్ పేజ్, కాంటాక్ట్ అస్, షెఫ్, మెనూ అని ఉంది, సెర్చ్ బార్ ఉంది. సెర్చ్ కావాలంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకుంటే ఎక్కువ డేటా ఉంటే మాత్రం సెర్చ్ బార్ని యూజ్ చేయండి, లేదంటే మాత్రం మామూలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇంకా కిందకి స్క్రోల్ చేస్తే సౌత్ ఇండియన్ ఫుడ్ టేస్టీ అని ఉంది. ఇక దీని మీద మీరు క్లిక్ చేయాలనుకుంటే మీరు ఏమైనా లింక్స్ యాడ్ చేస్తుంటే క్లిక్ చేస్తే వేరే పేజ్కి రీడైరెక్ట్ చేస్తుంది. సో ఇంకా స్క్రోల్ డౌన్ చేస్తే కొటేషన్ అయితే యాడ్ చేసాం కదా మనం ఇందాక, ఆ కొటేషన్ అయితే చూపిస్తుంది. ఇక నెక్స్ట్ వన్ ఇందాక ప్రెస్ కాన్ఫరెన్స్ కొటేషన్ అయితే యాడ్ చేసాం కదా ChatGPTని యూజ్ చేసి, ఆ ప్రెస్ కవరేజ్ కొటేషన్స్ కూడా వచ్చేసాయి ఇక్కడికి. ఇక మనకు కావాల్సింది ఏముంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ పేజ్ అయితే రెడీ అయిపోయింది, మనకి బాగుంది. హోమ్ పేజ్ రెడీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ పేజ్ వచ్చి కాంటాక్ట్ అస్ అని ఉంది కాబట్టి, సో ఈ విధంగా మీకు ప్రివ్యూ అయితే కనపడుద్ది. ఇది వచ్చి మనకి డెస్క్టాప్ ప్రివ్యూ. నెక్స్ట్ వన్ ఇక్కడ చూస్తే ట్యాబ్లెట్ అని ఉంది కదా, ఈ ట్యాబ్లెట్ ప్రివ్యూ వచ్చి ఈ విధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్ మొబైల్,
మొబైల్ క్లిక్ చేస్తే మొబైల్ ప్రివ్యూ అయితే ఇలా వస్తుంది. పైన స్లైడర్ ఆప్షన్ అయితే ఉంది కదా, మీరు వేరే పేజెస్కి షిఫ్ట్ అయ్యే దానికోసం ఇది. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను దీన్ని. నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ చేయాలంటే చాలా కష్టంతో కూడుకుంది. సో మొత్తం చేసి మనం ఎడిట్ చేసి మీకు ప్రివ్యూ అవుట్పుట్ ఇవ్వాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. కాబట్టి మీరు కొంచెం సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ ఇంకా మరిన్ని ఫ్యూచర్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఈ టెంప్లెట్స్ అయిపోయిన తర్వాత కింద చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. దీంట్లో మీరు నచ్చిందైతే యూజ్ చేసుకోవచ్చు. ఈ చార్ట్స్, ఫామ్స్, షీట్స్ ఎందుకు వాడతారంటే లాస్ట్ ఇయర్లో ఒక 1K యూజర్స్ అయితే వచ్చారు. దాంట్లో ఇంతమంది మాకు మా సర్వీస్ నచ్చిందని చెప్పారు అని చెప్పి యాడ్ చేసుకోవచ్చు 1K కౌంట్ వేసుకొని అట్లా. సో మనకి ఇవన్నీ అవసరం లేదు. డాక్యుమెంట్ ఉంది. మ్యాప్ ఎందుకంటే మీ లొకేషన్ తెలియాలి కాబట్టి లొకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఆవిడ ఇవ్వచ్చు. క్యాలెండర్ ఎందుకంటే మన రెస్టారెంట్ టైమింగ్స్ ఏ విధంగా ఉన్నాయి మీరు డైరెక్ట్గా ఇక్కడ డిస్ప్లే చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చి యూట్యూబ్. మీకు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉంటే, క్రియేటర్స్ అయి ఉంటే మీ దాంట్లో రెస్టారెంట్కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా అక్కడ యాడ్ చేయవచ్చు. నెక్స్ట్ ప్లేస్ హోల్డర్. పర్టికులర్గా ఏమైనా ఫోటో యాడ్ చేయాలి పర్టికులర్ ఏరియాలో అనుకున్న దగ్గర ప్లేస్ హోల్డర్ అయితే యూజ్ చేయవచ్చు. సో ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసినవే, మీరేం పెద్దగా ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాల్సిన ఏదో అవసరం అయితే లేదు. నెక్స్ట్ వన్ వచ్చి పేజ్. ఇక్కడ మనకి పైన కనబడుతున్నాయి కదా కొన్ని ఆప్షన్స్, హోమ్, కాంటాక్ట్, షెఫ్, మెనూ, కొన్ని ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి కదా, ఇవన్నీ ఇక్కడ కంట్రోల్ అవుతాయి. ఇక్కడ మీరు కావాలంటే కిందకి డ్రాగ్ చేసుకోవచ్చు. ఏది ఫస్ట్ రావాలి, ఏది సెకండ్ రావాలి, ఆ విధంగా. హోమ్ మెనూ కింద నేను ఇందాకేమనుకున్నాను, మెనూ అయితే రావాలనుకున్నాను హోమ్ కింద. సో నేను మెనూని ఏం చేస్తానంటే పైకి డ్రాగ్ చేస్తాను, వదిలేస్తే ఇక్కడ మెనూ వచ్చింది. చూసారా, ఇక్కడ కూడా చేంజ్ అయిపోయింది ఆటోమేటిక్గా. ఇక్కడ పైన కూడా ఒక మెసేజ్ వచ్చింది, ఆల్ చేంజెస్ సేవ్ టు డ్రైవ్ అని. ఆల్ చేంజెస్ ఎప్పటికప్పుడు డ్రైవ్లోకి అయితే చేంజెస్ అయిపోతూ ఉంటాయి. సో నెక్స్ట్ వన్ వచ్చి మెనూ ఆప్షన్లో మీరు కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే సేమ్ యాస్టీజ్ మెనూ లాంటిదే ఇంకో పేజ్ కావాలనుకుంటే దాని మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే డూప్లికేట్ పేజ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. లేదనుకుంటే కింద యాడ్ పేజ్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక పేజ్ అయితే యాడ్ చేసుకునేదానికి అడగద్ది. నెక్స్ట్ వన్ ఫుల్ ఎంబెడ్ అంటే కోడ్ అనమాట. మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా మీరు కోడ్ అయితే ఇక్కడ ఇవ్వచ్చు. ఇస్తే మీకు ఆ విధంగా అయితే కన్వర్ట్ అయితే చేసిస్తుంది ఇది. సో వద్దనుకుంటే దీని మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేస్తే డిలీట్ ఆప్షన్ ఉంది కదా, సెలెక్ట్ చేయగానే డిలీట్ చేసేయవచ్చు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కావాలంటే పేజ్ యాడ్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే డిలీట్ చేసేయవచ్చు. ఎన్ని పేజెస్ కావాలంటే అన్ని పేజెస్ మీరు యాడ్ చేసుకోవచ్చు సంబంధించినవి. నెక్స్ట్ వన్ థీమ్ అంటే ఇందాక మనం టెంప్లెట్స్ ఎలా సెలెక్ట్ చేసుకున్నాము అదే విధంగా ఇక్కడ థీమ్స్ అనే ఉంటాయి. మీకు ఇక్కడ గ్రీన్ కలర్ కనబడుతుంది కదా, ఇది చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ థీమ్ అనే ఆప్షన్లోకి వచ్చి మీరు చేంజ్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన కలర్స్ విధంగా. ఇక్కడ సింపుల్ అనే ఆప్షన్ ఉంది కదా, సింపుల్. ఇప్పుడు మనకి డిప్లొమాట్ టెంప్లెట్లు అయితే ఉంది, ఇది డిఫాల్ట్ టెంప్లెట్ అయితే సెలెక్ట్ అయి ఉంది. సో మీకు వద్దనుకుంటే సింపుల్లో మార్చుకుంటే సింపుల్లో మారిపోద్ది. మీ దాంట్లో కూడా కలర్స్ అయితే ఉన్నాయి, కలర్స్ కావాలంటే కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు యాజ్ ఇట్ ఈజ్ మీకు నచ్చినట్టు విధంగా. సో నెక్స్ట్ వన్ ఇంకోటి ఉంది, దీన్ని క్లిక్ చేస్తే ఇంకో టెంప్లెట్లోకి అయితే చేంజ్ అవుద్ది. మొత్తం ఇవన్నీ టెంప్లెట్స్ అనమాట. ఇక్కడ మన ప్రజెంట్ వాడేది ఇది. నెక్స్ట్ వన్ కలర్ కావాలంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. కస్టమ్ కలర్ కావాలన్నా ఇక్కడ బకెట్ సింబల్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే కస్టమ్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనకైతే ప్రజెంట్ ఏమీ అవసరం లేదు. మీకు కావాలనుకుంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొన్నే ఉన్నాయి, మనకి రిక్వైర్మెంట్ ఎక్కువ అయితే లేవు. కొన్నే ఉన్నాయి. కొన్ని ఉన్నాయి వాటికి ఫ్రీ అంటే మాత్రం కొన్నే వస్తాయి. ఆ వచ్చిన వాటిలోనే యూజ్ చేసుకోవాలి. పెయిడ్లోకి వెళ్తే మీకు కావాల్సిన విధంగా రెడీ చేసుకోవచ్చు. సో దీన్నే నేను ఓకే అనుకుంటున్నాను. దాంట్లో మీరు కావాలంటే ఫాంట్ స్టైల్ కావాలంటే ఫాంట్ స్టైల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి, క్లాసిక్, లైట్, హెవీ అని. ఓకే, నాకు ఇక్కడేం ఇంకా అవసరం లేదు, ఇదే నేను వాడుకుంటాను, ఇలాగే కావాలి నాకు అనుకున్నాను కాబట్టి ఇక పేజెస్లోకి వచ్చి ఇన్సెట్లోకి అయితే వచ్చేసాం. హోమ్ పేజ్ అయితే క్రియేట్ అయిపోయింది మనకి. నెక్స్ట్ పేజ్ వచ్చి మెనూలోకి వెళ్తే ఇక్కడ వాట్స్ ఆన్ ద మెనూ అంటే ఏమేం మెనూస్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అని చెప్పి ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్గా కొన్ని మెనూస్ అయితే ఉన్నాయి, అదైనా పెట్టుకోవచ్చు. అంటే ఒక్కొక్క పీస్కి ఎంత ఛార్జ్ చేస్తున్నారు, బల్క్ పీస్కి ఎంత ఛార్జ్ చేస్తున్నారు, అది అమౌంట్ అయినా కానీ యాడ్ చేసుకోవచ్చు. సో నేనేం చేస్తానంటే ఇక్కడ ఏమైతే చేంజ్ అయితే చేయను, యాస్టీజ్ ఇట్లాగే పెట్టేసుకుంటాను. మీరైతే ఖచ్చితంగా చేంజ్ చేసుకోండి. మీ రెస్టారెంట్లో మీ హోటల్లో ఏది స్పెషలో మీకు తెలియాలి కాబట్టి హోటల్ రూమ్స్ అయితే రూమ్స్ ఇమేజెస్ అయితే యాడ్ చేసుకొని డబుల్ బెడ్రూమ్కి అయితే ఎంత, దీనికైతే ఎంత అని అమౌంట్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఫొటోస్ ఎలా చేంజ్ చేయాలి ఇందాక చూసాం కదా మనం, సేమ్ అదే విధంగా ఇక్కడ సెలెక్ట్ చేసుకొని చేంజ్ అయితే చేసుకోండి. పేరు ప్లేస్లో ఎడిట్ చేసుకోండి. మనం చూసారా, ఎడిట్ చేసుకొని మీకు కావాల్సిన పేరు అయితే యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో $10, $15 అనేవి ఉన్నాయి కదా, మీ డిషెస్కి ఎంతెంత అమౌంట్ పడద్దో అంత అమౌంట్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇదైతే నేనైతే ఏం కదిలీను,
ఎందుకంటే ఇది మొత్తం కదిలిస్తే చాలా పెద్ద ప్రాసెస్ అయిపోద్ది. సో నేను ఇన్ డీటెయిల్గా బ్రీఫ్గా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను చూపిస్తున్నాను. ఫస్ట్ పేజ్నే ఎందుకు అంత డీటెయిల్గా చెప్పానంటే సెకండ్ పేజెస్లో సేమ్ ప్రాసెస్ కాబట్టి డ్రాగ్ అండ్ డ్రాపే కాబట్టి మీకు అర్థం అవుద్దని చెప్పి ముందే చెప్పాను. సో ఇక్కడ నేను ఇమేజ్ చేంజ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇమేజ్ చేంజ్ చేయాలంటే ఏం చేయాలి, దీని మీద సెలెక్ట్ చేసుకుంటే ఇమేజ్ మీద చూసారా క్రాప్ ఫుల్ అనే ఆప్షన్స్ అయితే వచ్చాయి. 3 డాట్స్ క్లిక్ చేస్తే రీప్లేస్ ఇమేజ్ అయితే ఉంది కదా, నాకు చూసారు కదా సేమ్ అదే ప్రాసెస్ అయితే సేమ్ ఏం మారదు మీకు, యాస్టీస్ ఇదే విధంగా ఇక్కడ కూడా క్లిక్ చేస్తే ఎడిట్ అయితే చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. దీని గురించి అయితే నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ అయితే చేయను కాబట్టి ChatGPT అనేది యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ అండ్ క్యాటరింగ్ కాంటాక్ట్ ఈమెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కదా, ఇంట్రెస్టింగ్ కేరింగ్ అంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇంకా కస్టమర్స్కి కావాలి, మిమ్మల్ని డైరెక్ట్గా విజిట్ చేయాలనుకున్న వాళ్ళకైతే ఇక్కడ ఈమెయిల్ ప్లేస్లో మీ వెబ్సైట్ ఈమెయిల్ని అయితే యాడ్ చేయండి, లేకపోతే మీ పర్సనల్ ఈమెయిల్ని అయితే యాడ్ చేయండి. ఇక్కడ ఇక్కడైతే నా ఈమెయిల్ అయితే నేను యాడ్ చేసేసుకుంటాను. చూసారా ఇక్కడ నేనైతే నా రెస్టారెంట్ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను. మీ రెస్టారెంట్ హోటల్ ఏది ఉంటే అది మీరు అక్కడ డైరెక్ట్గా అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కింద అంటారా, మీరైతే కింద ఏమో కదిలిబాకండి, ఇంకా డైరెక్ట్ ఇక్కడికైతే అయిపోయింది అనుకుంటున్నాను. ఇది సేమ్ సెలెక్షన్ దగ్గర సెలెక్ట్ చేసుకొని మీకు ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసుకోవచ్చు. మీ దగ్గర ఆల్రెడీ ఉంటే, లేకపోతే గూగుల్ ఇమేజెస్ని యూజ్ చేసి వాడుకోవచ్చు. దానికి సంబంధించిన దాని పేరు ఏది ఉంటే అది, దానికి ఆల్టర్ టెక్స్ట్ కింద ఏమి ఇవ్వాలనుకుంటున్నారో డిలీషియస్, టేస్టీ అది ఏమైనా అవ్వచ్చు, అది మీరు ఇచ్చుకోవచ్చు అక్కడ. సో ఇక్కడికి మెనూ ఎంతైనా ఉన్నాయండి, ఎన్ని ఇమేజెస్ అయినా ఉంటే పర్వాలేదు, అన్నీ మీరు యాడ్ చేసుకోండి. ఇక్కడ 3 ఉన్నాయి కదా, ఎక్స్ట్రాగా యాడ్ చేయలేమేమో అంటే అదేం లేదు, మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు సేమ్ యాస్టీస్. దీన్ని ఏం చేయాలంటే మీరు యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ ఇన్సెట్ మెనూ ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఇందాక బ్లాక్ ఆప్షన్ చూసాం కదా, దీన్ని సెలెక్ట్ చేస్తే ఇంకో బ్లాక్ ఆప్షన్ అయితే వస్తుంది. సేమ్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆల్టర్ టెక్స్ట్, క్లిక్ ఎడిట్ టెక్స్ట్, అదేవిధంగా పైన మీరు ఎలా చేసుకున్నారో అదే విధంగా అయితే చేసుకోవచ్చు. లేదు నాకు ఇదే విధంగా కావాలి, నేను ఇంకేం ఎడిట్ చేయను అనుకుంటే మాత్రం ఇక్కడ డూప్లికేట్ ఆప్షన్ అయితే ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఇంకో డూప్లికేట్ కింద దిగద్ది, అలాగనే చేసుకోవచ్చు. సో ఇక్కడికైతే ఇది అయిపోయింది అనుకుంటున్నాను. ఆటోమేటిక్ మీరైతే ఏం సేవ్ చేయబడలేదు, ఆటోమేటిక్ అది డ్రైవ్లో సేవ్ అయిపోద్ది. మీకు ఎక్కడ మీకు ఏ చేంజెస్ ఉన్నా కానీ మొత్తం అక్కడ స్టోర్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చి కాంటాక్ట్ అస్, మీ డీటెయిల్స్ ఇవ్వాలి కాబట్టి సో కాంటాక్ట్ అస్ క్లిక్ చేస్తే ఇక్కడ మీ లైవ్ లొకేషన్ అయితే అడుగుతుంది. లైవ్ లొకేషన్ మీద క్లిక్ చేసి ఏరియా, ఏ ఏరియా ఉంటే ఆ ఏరియా అయితే ఇవ్వచ్చు. ఇండియా అయితే క్లిక్ చేశాను, ఇండియా సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇండియా అయితే చూపిస్తుంది కదా, ఇక్కడ కింద వచ్చి సెలెక్ట్ ఆప్షన్ అయితే ఉంది కదా, సెలెక్ట్ మీద క్లిక్ చేస్తే ఇండియా మ్యాప్ ఇక్కడ పడిపోయి ఇది పర్టికులర్ ఈ ఏరియాలో లొకేషన్లో ఉందని చెప్పి చూపిస్తుంది ఇక్కడ మనకి. ఇక నెక్స్ట్ వన్ కింద స్క్రోల్ చేసుకుంటే కాంటాక్ట్ అస్ ఎక్కడైతే ఆప్షన్ అయితే కనబడుతుంది కదా, హవర్స్ ఆఫ్ ఆపరేషన్ అంటే మనకి టైమ్స్ డిఫాల్ట్ టైమ్స్ అయితే ఇచ్చింది, మీరు కావాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేయడం అంటే పెద్ద మ్యాటర్ అయితే ఏం కాదు, ఇంకా చూసారు కదా సేమ్ అదే విధంగా మీకు వద్దనుకున్న దాన్ని తీసేసి మీకు కావాల్సింది అక్కడ యాడ్ చేసుకొని ఓకే కొట్టేయడమే, అంతే, ఇంకేం లేదు. ఇక్కడ నెక్స్ట్ వన్ ఈమెయిల్ దగ్గరకు వస్తే ఇందాక ఈమెయిల్ చూసుకున్నాం కదా, మన రెస్టారెంట్ ఆర్ హోటల్ ఏవైనా కానీ దాని ఈమెయిల్, ఫోన్ నెంబరు, అడ్రస్ ఎక్కడ ఉంది, ఏ లొకేషన్లో ఉంది, మీ పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడైతే ఇవ్వాలి. సో నెక్స్ట్ ఏ టైమ్స్లో అది ఓపెనింగ్లో ఉంటుంది, క్లోజింగ్ ఎప్పుడు, ఓపెనింగ్ ఎప్పుడు, మా డేటా కూడా ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ వన్ వచ్చి ఇంకా లొకేషన్ అయితే పెట్టేశారు కదా, కింద స్క్రోల్ చేస్తే కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో మీకు ఒక క్వశ్చన్ రేజ్ అయి ఉంటుంది, సోషల్ మీడియా లింక్స్ పెట్టాలనుకుంటున్నాం మేము, డైరెక్ట్గా మా ఛానల్ని చూడాలనుకుంటున్నాం, అట్లా చేయాలనుకుంటే మాత్రం అట్లా కూడా చేయొచ్చు. సో ఇక్కడ అది చెప్పే ముందర ఇక్కడ కొన్ని ఉన్నాయి కదా మీ సైట్స్ గురించి చెప్పమని చెప్పి కాపీ చేసి ChatGPTలోకి వెళ్ళి పేస్ట్ చేయడమే, ఇంకేం చేయబడలేదు. మీరు కాపీ పేస్ట్ అంతవరకే, ఇక్కడ ఏం అడిగిందో దీని వరకే కాపీ చేయండి. ఫస్ట్లో చూసాం కదా మనము ChatGPT మీద పేస్ట్ చేసి ఎంటర్ కొట్టేయండి. మీరు ఒకటి అనుకొని ఉంటే మైండ్లో దాన్ని అయితే టైప్ చేయండి. మేమే అనుకోలేదు, మేము డైరెక్ట్గా ఏదో ఒకటి డిఫాల్ట్గా ఇవ్వాలనుకుంటున్నాం మాత్రం అనుకుంటే ChatGPT ఈజ్ రైట్ ఫర్ యూ. ఇక్కడైతే కొంత డేటా అయితే ఇచ్చింది మనకి, కాపీ పేస్ట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ దాకా అయిపోయింది కదా, ఇది ఒక స్టెప్. ఎట్లా మీకు ఇమేజెస్ కావాలంటే ఇమేజెస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ప్రతిదీ నేను చెప్పనండి, ఫస్ట్ హోమ్ పేజ్లో అయితే చెప్పాను కదా, సేమ్ ప్రాసెస్ ప్రతి పేజ్లో అయితే రిపీట్ అవ్వద్ది. మీరైతే ఏం చేంజ్ చేయలేదు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేస్తే కింద చూస్తారంటే డౌన్ హెడర్ ఫైల్ అయితే ఉంది కదా, ఇక్కడైతే మీరు ఎడిట్ చేసుకోవాలి. ఎందుకంటే మీ డేటా ప్రతి పేజ్లో కింద కనపడేటట్టు బాటంలో. సో ఎడిట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అడ్రస్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ అయితే అడుగుతుంది. ఆల్రెడీ కాంటాక్ట్ అస్ పేజ్లో మీరు ఇచ్చున్నారు కాబట్టి ఇక్కడ నేనేం చేస్తానంటే
జస్ట్ రెస్టారెంట్ ఈమెయిల్ అయితే ఇస్తాను ఇక్కడ నేను, ఇంకేం మార్చను. దీని అలైన్మెంట్స్ సెంటర్కి అయితే పెట్టుకుంటున్నాను. ఓకే, ఇక్కడ ఈమెయిల్ అయితే ఇచ్చేసాను. ఫోటోస్ లో బాటమ్ లో వచ్చి ఈమెయిల్ అయితే కనపడేటట్టు పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇంక పైకి వెళ్తే ఇది డేటా వస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ చెఫ్ అయితే నేను అసలు వద్దనుకుంటున్నాను. అంటే ఆ షెఫ్ గురించి, వంట చేసే మనిషి గురించి తెలుసుకుంటారు. తన గురించి ఆల్రెడీ తెలుసుంటే తను మంచోడు అని ముందే నోటీస్ చేసి వచ్చేవాళ్ళు డైరెక్ట్గా వస్తారు. లేదనుకుంటే మాత్రం కొంతమంది స్కిప్ చేస్తారు కూడా, కొంతమంది బాగా చేయరని చెప్పి ముందే వాళ్ళు తెలిసి ఉంటుంది కదా. సో నేనేం చేస్తానంటే ఈ షెఫ్ పేజ్ని డిలీట్ చేసేస్తాను, నాకు వద్దనుకుంటున్నాను కాబట్టి. దీనికోసం రైట్ సైడ్లో పేజ్ ఆప్షన్ అయితే ఉంది కదా, షెఫ్ని క్లిక్ చేసి 3 డాట్స్ సెలెక్ట్ చేసి డిలీట్ అయితే కొడుతున్నాను. ఈ పేజ్లో మీరు ఏమైనా యాడ్ చేసుకోవాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. రెస్టారెంట్ ఫుడ్ వెబ్సైట్ అయితే ప్రొఫెషనల్ లుక్లో అయితే రెడీ అయిపోయింది. నేను కొన్ని ఎలిమెంట్స్ అయితే యాడ్ చేశాను, ప్రతి ఎలిమెంట్ అయితే యాడ్ చేయలేదు కాబట్టి దీని గురించి చెప్పలేదు అనుకోబాకండి. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే సోషల్ మీడియా లింక్స్ అయితే యాడ్ చేస్తాను. దీన్ని ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ నేను క్లిక్ చేసి కింద బాటంలో సోషల్ మీడియా లింక్స్ అయితే ఆప్షన్ అయితే ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే వచ్చాయి. కావాలంటే యాడ్ లింక్ ఇంకోటి చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్టారెంట్ ఈమెయిల్ కావాలి కాబట్టి రెస్టారెంట్ ఈమెయిల్ రెడీ అయిపోయింది. ఇంకా ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేస్తే మీరు ఈమెయిల్ లోగో అయినా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను సెలెక్ట్లోకి వెళ్ళి ఈమెయిల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కొన్ని ఐకాన్స్ అయితే వస్తాయి. దీంట్లో మీకు నచ్చిన ఐకాన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది నాకు బాగుంది. ఇన్సెట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ మీకు దగ్గర ఆల్రెడీ లింక్ ఉంటే యూట్యూబ్ ఛానల్ లింక్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు మోర్ అని క్లిక్ చేస్తే మీ యూట్యూబ్ ఛానల్ లింక్ అయితే వస్తుంది కదా, దీన్ని మీరు కాపీ చేసి డైరెక్ట్ అక్కడ పేస్ట్ అయితే చేసేయచ్చు. పేస్ట్ అయితే చేసేసాను. లోగో మీద క్లిక్ చేసి యూట్యూబ్ ఐకాన్ ఇందాక చూసారు కదా, సేమ్ ఇదే విధంగా చేసి మీకు నచ్చిన ఐకాన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది బాగుంది, ఇదైతే యాడ్ చేసుకుంటాను నేను. సో ఇక్కడికి అయిపోయింది. ఇంకా నాకు ఇంకేం పని లేదు, ఈ రెండైతే యాడ్ చేసుకో. వేరే అదర్ సైట్ URLs ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్సెట్ క్లిక్ చేయగానే ఇక్కడైతే ఇన్సెట్ అయితే అయిపోతున్నాయి, చూసారా, లోడింగ్ అయ్యి. సో నేను దీన్ని ఏం చేస్తానంటే సెంటర్కి అలైన్మెంట్ అయితే చేసుకుంటాను. దీన్ని ట్రాక్ చేసుకొని సెంటర్లోకి అయితే వచ్చేసాయి కదా, పైన ఫుటర్ హెస్టర్ దగ్గర సెంటర్ అలైన్మెంట్ పెట్టుకొని సోషల్ మీడియా లింక్స్ అనేది పెడతాను. సోషల్ మీడియా అనేది పెట్టాను. సో దీని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ ఎవరు వచ్చినా కానీ కస్టమరు ఆల్రెడీ వాళ్ళతో కాంటాక్ట్ అవ్వాలంటే ఈమెయిల్ మీద క్లిక్ చేస్తారు. యూట్యూబ్లో రిలేటెడ్ వీడియోస్ చూడాలనుకుంటే యూట్యూబ్ మీద క్లిక్ చేస్తాడు. సో ఇక్కడికైతే రెడీ అయితే అయిపోయింది మనకి సైట్ అయితే. సో ఒక్కసారి ప్రివ్యూ అయితే చూసేద్దాం మనకు బాగుందా లేదా అని చెప్పి. మన డెస్క్టాప్ మోడ్ అయితే పెట్టుకుందాం. ఏ మోడ్లో అయినా కానీ మనకి చూసేదానికి బాగుండాలి. సో స్క్రోల్ చేస్తే ఇక్కడ చూసారా, ఈమెయిల్ మీద క్లిక్ చేస్తే ఈమెయిల్ మీదకి వెళ్ళిపోద్ది. మన డెస్క్టాప్లో ఈమెయిల్ లాగిన్ చేయలేదు కాబట్టి యూట్యూబ్ మీద క్లిక్ చేస్తాను. మన యూట్యూబ్ ఛానల్ అకౌంట్ అయితే వచ్చేసింది. సో ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక మెనూలోకి వెళ్దాం. మెనూలో ఎలా ఉందో చూద్దాం ఒకసారి. మెనూలో ఆల్రెడీ మనం ఏం ఎడిట్ చేయలేదు, ఎలా ఉందో అలాగే ఉంది, సేమ్ ఏం చేంజ్ చేయలేదు కాబట్టి. నెక్స్ట్ కాంటాక్టర్స్లోకి వచ్చి మనం ఇందాక లొకేషన్ పెట్టాం కాబట్టి లొకేషన్ అప్డేట్ అయింది. మిగతా అది కాంటాక్ట్ డీటెయిల్స్ అప్డేట్ అయిపోయినాయి. ఇక్కడ వరకు అయితే అయిపోయింది. ఇక్కడ దాకా బాగుంది. ఇక్కడ పబ్లిష్ చేయాలి. ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చి పబ్లిష్ చేయాలి. ఎలా చేయాలి, ఇక్కడ పబ్లిష్ అయితే ఆప్షన్ అయితే ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే పబ్లిష్ అవ్వద్ది. కానీ మీకు డొమైన్ కావాలి కాబట్టి, డొమైన్ కొనాలంటే డబ్బులు కావాలి. డబ్బులు మనకి లేవు. డైరెక్ట్ నేను వాడుకోవాలనుకుంటున్నాను దీన్ని. ఇన్స్టాగ్రామ్లో కింద లింక్ ఇచ్చుకోవాలనుకుంటున్నాను మా వెబ్సైట్ సంబంధించింది అనుకుంటే పబ్లిష్ అయితే కొట్టండి. కొట్టంగానే ఇక్కడ మీకు ఒక డొమైన్ అడగద్ది. మీరు ఆల్రెడీ ఉన్న డొమైన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. కొత్త డొమైన్ కావాలంటే పర్చేస్ చేయాలి. సో నేనేం చేస్తానంటే మన రెస్టారెంట్ పేరు ఉంది కదా, రెస్టారెంట్ ఫుడ్ అని చెప్పి దాన్నే రాస్తాను. ఇక్కడ రెస్టారెంట్ ఫుడ్ అయితే ఇచ్చాను. సో ఈ పేరు ఆల్రెడీ ఉంది అని చెప్పి చెప్తుంది. నేనేం చేస్తానంటే కొంత మైనర్ చేంజ్ అయితే చేస్తాను. అది కూడా ఎందుకు చేస్తున్నాను అంటే ఆ మైనర్ చేంజ్ కూడా ఉందని చెప్తుంది. రెస్టారెంట్ ఫుడ్స్ అయితే ఇద్దాం. సో ఓకే, యాక్సెప్ట్ అయితే చేసింది. ఈ పేరు కావాలి కదా పర్టికులర్గా, ఈ పేరు ఎందుకు అది యాక్సెప్ట్ చేయట్లేదు అని మీకు డౌట్ రావచ్చు. ఇది ఫ్రీగా యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకైతే ఇవ్వదు. కొన్ని పేర్లు లేని పేర్లు, ఐడెంటిఫై చేసేదానికి కష్టంగా ఉన్న పేర్లు, ఆ పేర్లు మనం ఇక్కడైతే ఇవ్వచ్చు. ఆ ఇచ్చిన వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. పర్టికులర్ నాకు ఇదే కావాలి, ఇలాగే కావాలనుకుంటే మాత్రం అది మీరు పర్చేస్ చేయాల్సి వస్తుంది. ఫ్రీగా యూస్ఫుల్ చేసే వాళ్ళకైతే లింక్ క్లిక్ చేయగానే మీ వెబ్సైట్ ఓపెన్ చేయాలనుకుంటే మాత్రం ఇది బెస్ట్. ఇదైతే నేను సజెస్ట్ అయితే చేస్తాను. సో నెక్స్ట్ నేను వచ్చి కింద పబ్లిష్ ఆప్షన్ అయితే ఉంది కదా, పబ్లిష్ క్లిక్ చేస్తే ఎనీ టైము మేనేజింగ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా కింద, మీకు పర్టికులర్ ఈ టైంలోనే ఉండాలి, ఎడిట్ చేసేటప్పుడు ఎవరికి కనపడకూడదు, నేను చెప్పిన టైంకి వదలాలి అనుకుంటే మాత్రం కింద పబ్లిష్ ఆప్షన్ అయితే ఉంది కదా, రెస్ట్రిక్టెడ్, పబ్లిక్, రిమూవ్ లింక్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో ఇక్కడ నేను ఇవన్నీ ఏం చేంజ్ చేయను.
డన్ కొట్టేసి నెక్స్ట్ పబ్లిష్ అయితే కొట్టేస్తాను. పబ్లిష్ కొట్టంగానే కొద్దిగా లోడింగ్ అయితే తీసుకొని కిందది చూపిస్తుంది యువర్ సైట్ హ్యాస్ బీన్ పబ్లిషెడ్ సక్సెస్ఫుల్లీ వ్యూ అనే వచ్చింది. దాన్ని క్లిక్ చేస్తే వ్యూలోకి వెళ్ళొచ్చు. ఇక్కడ దాకా బాగుంది. నీకైతే నీ ఈమెయిల్ ఓపెన్ చేసుకున్నావు కాబట్టి నాకు కనబడుతుంది. మాకెలా కనపడాలి మా సైట్ అంటే మాత్రం ఇక్కడ కాపీ అనే ఆప్షన్ అయితే ఉంది చూసారా ప్రివ్యూ పక్కన, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. site.google.com అని వచ్చింది కదా, ఇక్కడ మా సైట్ పేరు కదా రావాల్సింది బ్రో, ఇక్కడ ఏంది ఇలా వస్తుందని చెప్పి ఇక్కడ మా సైట్ పేరు కదా రావాల్సింది, ఇక్కడ ఏంది ఈ పేరు వచ్చింది అంటే మనం డైరెక్ట్గా పర్చేస్ చేయలేదు, ఫ్రీ డొమైన్ అయితే తీసుకున్నాం కాబట్టి ఇలాగే వస్తుంది. ఇక్కడ మీరు site.google.com ఉంది కదా, అక్కడ మీరు ఆల్రెడీ పర్చేస్ చేసిన డొమైన్ వేసి ఉంటే అది వచ్చేది. సో మనం గూగుల్ సైట్ అనే ఒక హోస్టింగ్ని తీసుకొని దాంట్లో డొమైన్ అయితే క్రియేట్ చేస్తాం కాబట్టి /వ్యూ పక్కన అయితే మన ఇందాక క్రియేట్ చేసిన డొమైన్ అయితే వచ్చింది. దీన్ని మీరు జస్ట్ కాపీ చేసి కొత్త ట్యాబ్ ఓపెన్ చేసి పేస్ట్ చేస్తే చాలు, మీ పేజ్ అయితే ఓపెన్ అయిపోద్ది డైరెక్ట్గా. ఈ విధంగా చూసారా, వండర్ఫుల్ వెబ్సైట్ అయితే ప్రొఫెషనల్ లుక్లో అయితే ఓపెన్ అయితే అయిపోయింది. సో ఇక్కడ వరకు అయితే బాగుంది కదా. దీన్ని మన ఫ్రెండ్స్కి ఎలా షేర్ చేయాలి, వేరే వాళ్ళు ఎలా చూడాలంటే సేమ్ ఇంతే, కాపీ చేయండి. దీన్ని కాపీ చేసి ఎవరికి కావాలనుకుంటే వాట్సాప్ గ్రూప్లో అయినా కానీ మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కింద బయోలో అయితే ఒక లింక్ అయితే ఇచ్చేసామంటే డైరెక్ట్గా అక్కడ నుంచి అయితే యాక్సెస్ అయితే చేయొచ్చు. కస్టమర్స్ క్లయింట్స్ ఈజీగా అయితే మీకు యాక్సెస్ చేయొచ్చు అక్కడ నుంచి. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రీగా వచ్చేది కాబట్టి అలాగే వస్తుంది. డబ్బులు పెట్టుకొని ఉంటే మాత్రం మీకు నచ్చినట్టుగా అయితే మీరు తయారు చేసుకోవచ్చు. సో వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంత కష్టపడి అయితే వీడియో అయితే చేశాను కాబట్టి మీరు ఒక చిన్న లైక్ చేసి ఒక కామెంట్ అయితే చేయండి ఎలా అనిపించిందో. మీకు పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఎలా తయారు చేయాలో తెలియకపోయి ఉంటే నేను ప్రీవియస్గా అయితే ఒక వీడియో అయితే చేశాను, అది ఎండ్ స్క్రీన్లో అయితే పెడతాను ఆర్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో వీడియో అయితే కూడా చూడండి. దాంట్లో కూడా సేమ్ ఇదే గూగుల్ సైట్ని యూజ్ చేసి ఎలా పబ్లిష్ చేయాలి అని మొత్తం ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను సింపుల్ స్టెప్స్లో ఈ విధంగానే. సో వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనుండే బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ అప్కమింగ్లో అయితే ఇంకా తెద్దాం అనుకుంటున్నాను. సో మీరు మంచి సపోర్ట్ ఇస్తారని చెప్పి వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. కీప్ స్మైలింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.